మొత్తానికైతే టైటిల్ రివీల్ అయిపోయిందండి. సో, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అప్‌డేట్ ఇది. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ చేసినప్పుడు ఎవరికీ తెలీదు. సినిమా 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టైటిల్ అయితే రివీల్ చేశారండి. నిజంగా ఇంతవరకు ఒక ఇంటర్వ్యూ కూడా పెట్టలేదు. అన్నీ కలిపి ఒకేసారి అయిందండి. సో, ఏ సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటది. 'ఎస్ఎస్‌సీ ఎంబీఏ 29' అండి. సో, మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ టైటిల్ అయితే అనౌన్స్ చేశారు. సో, టైటిల్ వచ్చేసి 'వారణాసి' అండి. చాలా చాలా బావుందండి. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా కనెక్ట్ అయ్యే టైటిల్ అది. చాలా బావుంది. సో, ఆయన క్యారెక్టర్ వచ్చేసి రుద్ర అన్నమాట. చాలా బావుంది అది కూడా. సో, ఇంక అర్థమైపోయి ఉంటది స్టోరీ అందరికి. సో, కాకపోతే ఆ టైటిల్ రివీల్ గ్లింప్స్‌లో మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉందండి. సో, నాకు తెలిసి పురాతన ప్రపంచం, ప్రెజెంటు అంటే మహేష్ బాబు గ్లోబ్ ట్రైటర్‌గా ఉంటారు ప్రెజెంట్ అయితే. సో, ఆ రెండిట్ల మధ్య ఏదో సంబంధం అయితే ఉంటదండి. సో, నాకు తెలిసి గత జన్మల ఆ ఓల్డ్ ఇప్పుడు రాముడు ఉంటారు కదా! ఆ రాముడికి ఇప్పుడున్న ప్రెజెంట్ మహేష్ బాబు గ్లోబ్ ట్రైటర్‌కి ఏదైనా రిలేషన్ ఉందా? ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన చేయాల్సిన కార్యక్రమాలు ఈ మహేష్ బాబు అనే కొత్త క్యారెక్టర్ గ్లోబ్ ట్రైటర్ ద్వారా ఏం సాధించగలిగాడు ప్రెజెంట్ జనరేషన్‌లో. సో, అదే అనిపిస్తుంది నాకు తెలిసి కాన్సెప్ట్ అయితే. సో, యూనిక్‌గా ఉందండి ఇది. సో, రాముడి గెటప్ మహేష్ బాబు ఉంటాడని చెప్పి అంటేనే అర్థమైపోయింది. సో, ఎటువంటి గూస్ బంప్స్ క్రియేట్ చేస్తదో. సో, రాముడి గెటప్ ఇంతవరకు ఏ పెద్ద హీరో ఏసినా గాని ఫెయిల్యూర్ అయితే జరగలేదండి. అందులో రాజమౌళిపై ఇంకా అస్సలు మీకు చెప్పవసరం లేదు. ఎందుకంటే ఆయనకి మహాభారతం, రామాయణం ఎంత పట్టుందో ఆయన కొట్టేది కూడా ఎవరు లేరనమాట. ఎందుకంటే ఆ జోనర్ అంతగా కొట్టిన పిండి ఆయన. సో, ఆ జోనర్‌లో మహేష్ బాబుని చూపించగలుగుతున్నాడంటే అది మామూలు విషయం అయితే కాదు. సో, అక్కడ ఆయనకి ఫుల్ మార్క్స్ పడ్డాయి. అందులో ఈరోజు విజయేంద్ర ప్రసాద్ ఒక మాట అన్నారు. విన్నారే ఉంటారు మీరు. సో, ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. ఆహ్, అనుక్షణం రాజమౌళి గుండె మీద హనుమాన్ ఉంటుంది. హనుమాన్‌కి ఇష్టమైన వాడు రాముడు. అంటే అర్థమయ్యి ఉంటది మీకు. ఈ సినిమా కంప్లీట్ బై రామాయణంలో ఉన్న ఒక పార్ట్ తీసుకొని చేశారు. రాముడు బ్యాక్ డ్రాపే ఉంటుందంట. అందులో 30 మినిట్స్ సినిమా చూసారంట అందులో. సో, సీజీఐ లేదు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేదు. అయినా గాని మహేష్ చితక్కొట్టేసాడంట యాక్టింగ్. అంటే అర్థమైపోయి ఉంటదండి. సో, ఆల్‌మోస్ట్ షూటింగ్ కూడా చాలా కంప్లీట్ అయింది ఎక్కువగానే. బట్ మనకి రివీల్ అయితే లేదు. సో, ఇది నెక్స్ట్ ఇయర్ కాక నెక్స్ట్ ఇయర్ 2027 సమ్మర్‌లో అయితే రివీల్ చేస్తారండి. ఇది పార్ట్ 1 ఉంటుందా? 2 పార్ట్స్ ఉంటాయా? అనేది ఇంకేం చెప్పలేదు. క్లారిటీ లేదు. సో, ఇంతవరకైతే నాకు తెలిసి 40% షూటింగ్ అయింది. ఇంకోటేంటంటే సీజీఐ వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంటది అంటున్నారు మరి. చూడాలది. సో, ఏదేమైనా గాని ఆ సమ్మర్‌లో ప్లాన్ చేస్తున్నారు అది. ఎందుకంటే ఇది గ్లోబల్‌గా మంచి మార్కెట్ కూడా ఏర్పడిపోయింది ఆల్రెడీ గ్లోబల్ ఈవెంట్‌తోనే. సో, పాన్ ఇండియా మూవీ కాబట్టి నాకు తెలిసి ఇది ఎక్స్‌పెక్టేషన్ కూడా చాలా హ్యూజ్ ఉంటాయి. అందులో రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు కొన్ని సార్లు. సో, చూడాలి మరి. ఇంతవరకు వచ్చిన ఈవెంట్ అయితే చాలా చాలా సక్సెస్ అయిందండి. 'రామోజీ' ఫిల్మ్‌లో ఏదైతే చేశారో చాలా మంది మా ఫ్రెండ్స్ చాలా మంది ఎళ్లారండి. ఈవెంట్ చాలా చాలా జరిగింది. కాకపోతే కొన్ని ఆ స్క్రీన్ ఎల్ఈడీ స్క్రీన్ కొంచెం అంతరాయం వచ్చింది పవర్ వల్ల. సో, బట్ అది ఓకే. ఎందుకంటే అది సమ్ టైమ్స్ ఏంటంటే వస్తూ ఉంటాయి. సో, దానికి మనం ఏం చేయలేం. సో, మొత్తానికైతే ఈవెంట్ చాలా అయింది. ఆ టైటిల్ రివీల్ కూడా చాలా బావుంది. మెయిన్ ఇంకోటేంటంటే ఆ 'రుద్రగా' మహేష్ బాబు ఆ ఎద్దుపై వస్తున్నప్పుడు ఆ సీన్ మాత్రం చాలా బావుందండి. అందులో కొన్ని రాముడు కూడా చూపించాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ చాలా బావున్నాయండి. అదొక కొత్త ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, రాజమౌళి టచ్ చేశారు నాకు తెలిసి. చాలా చాలా హిట్. మరి రాజమౌళి అంటే మరి చెప్పవసరం లేదు. చాలా బావుంది. మెయిన్ మనం టైటిల్ గురించి టైటిల్ అయితే చాలా బావుంది. మహేష్ క్యారెక్టర్ కూడా చాలా బావుంది. సో, 'కుంభాగా' 'పృథ్వీరాజు', నెక్స్ట్ ఇంక 'మందాకినిగా' 'ప్రియాంక చోప్రా'. సో, జనరల్ ఫస్ట్ లుక్ ఇది. చాలా చాలా లుక్స్ ఉంటాయండి. ఎందుకంటే ఆహ్, మనకు అవన్నీ రివీల్ చేయరు కదా! సో, ఇది జస్ట్ టైటిల్ ఈవెంట్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ ఇంకా ట్రైలర్ ఉంది. టీజరు నెక్స్ట్ ఇంకా చాలా ఈ బర్త్‌డేస్ వస్తుంటాయి. మహేష్ బాబు బర్త్‌డే నెక్స్ట్ ఇయర్ ఉండబోతుంది. అప్పుడు ఇంకొక ఈవెంట్ నెక్స్ట్ ఇంకొక ఏదో ఒకటి తీసుకొస్తారు టీజర్ లాంటిది ఏదో ఒకటి. సో, మొత్తానికైతే ఈవెంట్ అయితే ఏదైతే ఎక్స్‌పెక్టేషన్ చేసారో ఈవెంట్ గ్లోబ్ ట్రైటర్ సూపర్ సూపర్ సక్సెస్ అయిందండి. వారణాసి టైటిల్ అయితే చాలా బావుందండి. ఎందుకంటే శివుడు నేమ్‌తో పెట్టుకున్న కాశీ, వారణాసి అంటే అందరికి ఇష్టమైన ప్లేస్ అది. ఎందుకంటే అందరూ ఒక్కసారైనా చూడాలి అనే ప్లేస్ అది. సో, ఆ టైటిల్‌తో వస్తుందంటే మరి ఇంకా చెప్పవసరం లేదు ఇంక. సూపర్ హిట్ అయిపోయినట్టే. సో, చూద్దాం మరి. ఏదైనా రాజమౌళికి మొత్తం క్రెడిట్ ఇవ్వాలండి. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఈవెంట్‌లో ఆయన ఒక ఎద్దుపై వస్తున్నట్టు కూడా తీసుకొచ్చారు. అది మామూలుగా మహేష్ బాబు అటువంటిది చేయడు. కానీ ఆయనతో చేయించారంటే అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి విజను ప్లస్ ఆయన ఎలా చేయగలుగుతారంటే చేయించుకుంటారో అర్థమై ఉంటది మీకు. మొత్తానికి అది చాలా బాగా అయిందండి. సూపర్ సక్సెస్ అయిందండి. సో, మీకెలా అనిపించింది ఆ టైటిలు? సో, కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్ యూ.